కర్ణుడు తన గత జన్మలో ఒక రాక్షసుడని మీకు తెలుసా? అయితే ఈ కథను వినండి. పురాణాల ప్రకారం దంభోద్భవుడు అనే రాక్షసుడు సూర్యభగవాను నుంచి 1000 కవచాల వరదానం పొందాడు. ఈ కవచాల యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఎవరైతే 1000 సంవత్సరాల పాటు తపస్సు చేస్తారో వారు మాత్రమే ఈ కవచాలను నాశనం చేయగలరు. అలాగే ఒక కవచాన్ని నాశనం చేసిన వెంటనే వారు చనిపోతారు కూడా. ఈ శక్తివంతమైన వరం పొందిన తర్వాత ఆ రాక్షసుడు వికృత చేష్టలు చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు దంభోద్భవుని అంతం చేయడానికి నరనారాయణుడిగా అవతరించాడు. ఈ నరనారాయణుల యొక్క ప్రత్యేకత ఏమంటే, వీరికి శరీరాలు వేరైనా కానీ ఆత్మ ఒక్కటే. అలా వీరు ఒకరి తర్వాత ఒకరు ఆ రాక్షసుడితో పోరాడుతూ ఉన్నారు. ఒకరేమో కవచం నాశనం చేస్తుంటే మరొకరు తమ తపస్సును కొనసాగిస్తూ ఒకరిని మరొకరు పునర్జీవితులుగా చేసుకుంటూ దంభోద్భవుడి కవచాలన్నీ నాశనం చేశారు. ఇక చివరి కవచం తన శరీరంపై ఉండగా అతడు సూర్యదేవుణ్ణి శరణు కోరాడు. సూర్యభగవానుడు తిరిగి అతన్ని కర్ణుడిగా జీవించమన్నాడు. తర్వాత కర్ణుడి చివరి కవచాన్ని నరనారాయణులు కృష్ణార్జునులుగా అవతరించి నాశనం చేశారు. జై శ్రీ